హాయ్! హలో అందరికీ. సో, మేము విజయవాడ స్టార్ట్ అయిపోతామనమాట. ఇది కంప్లీట్ విజయవాడ ట్రిప్. మార్నింగ్ 10:00 అలా స్టార్ట్ అయ్యాము. మా ఆయనకి విజయవాడలో ఆఫీస్ వర్క్ ఉందంటే, ఇంకా ఆయనతో పాటు తెలిసిందే కదా! నేను కూడా ఎళ్ళిపోతాను. ఇంకా అలా స్టార్ట్ అయిపోయాము. అండ్ ఏంటంటే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికీ డ్రైవింగ్ వస్తే చాలా హెల్ప్ అవుతుంది. ఇలా లాంగ్ డ్రైవ్స్ అవి ఉన్నప్పుడు. సో, నేను డ్రైవ్ చేస్తే కాసేపు మా ఆయన డ్రైవ్ చేస్తారు. సో, అదే ఆయన చెప్తారనమాట. ఇంకా హైవే అలా వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ బీటౌన్ ఫుడ్ ప్లాజా ఉంది. లంచ్‌కైతే మేము ఆగాము. లాస్ట్ టైం తిరుపతి వెళ్తున్నప్పుడు కూడా ఇక్కడే మేము లంచ్ చేసామండి. ఫుడ్ అయితే బావుంది. ఇక్కడ నుంచి విజయవాడ 130 కిలోమీటర్స్ అంతే. ఒక 1 ½ అవర్ అయితే పడుతుంది. 4:30 కల్లా మేము లెమన్ ట్రీ రీచ్ అయిపోయాము. లెమన్ ట్రీ హోటల్‌లో స్టే చేసాము. ఒక 2 డేస్ అనమాట. అండ్ మేము చెక్ ఇన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఈలోపు నేను హోటల్ అలా రెస్టారెంట్ అంతా అలా హోటల్ అలాగా నేను వీడియో షూట్ చేశాను. తెలిసిందే కదా! ఎక్కడుంటే అక్కడ మనం వీడియో తీయాల్సిందే. మాకు 5th ఫ్లోర్ అయితే 5015 రూమ్ నెంబర్. అండ్ ఇది రూమ్ అంతా గూడా నేను వీడియో తీశాను. చాలామంది అనుకుంటారు, అబ్బా! వీళ్ళెళ్లారని అందరికీ తెలియాలా? ప్రతీదీ కూడా షూట్ చేయాలా? ఇవన్నీ అనుకుంటారు. అలా అని ఏం కాదండి. మాకు మెమరీగా ఉంటుందని చెప్పేసి నేను వీడియో తీస్తాను అంతే. మా బాల్కనీ నుంచి వ్యూ. అండ్ మా ఆయన చెప్తున్నారు. మొత్తం ఏంటంటే మా ఆయనకి ఇంకా డ్రైవింగ్ ఇవ్వకుండా నేనే మొత్తము డ్రైవింగ్ కొట్టుకొచ్చాననమాట. డ్రైవ్ చేసేసాను. అదేంటో తెలీదు. సేఫ్‌గా అయితే రీచ్ అయిపోయాంలెండి. సో, ఇది వ్యూ ఎంత బావుందోనండి. మనకి 4 సైడ్స్ రూమ్స్ వచ్చి సెంటర్‌లో మనకి ఆ వ్యూ అయితే థీమ్ చాలా బావుంది. అండ్ ట్రిప్లెస్ ఇడ్లీకొచ్చాము మేము. లాస్ట్ టైం తిరుపతి వెళ్ళామన్నాం గదా! అక్కడ మేము ఆ టైంలో చెప్పారు ఒకళ్ళు విజయవాడలో ట్రిప్లెస్ ఇడ్లీ చాలా బావుంటుంది అని. అప్పుడు తిన్నాం. ఎక్సలెంట్ అండి. నేను ఇడ్లీ ఫేవరెట్ అయితే కాదు. కానీ ఇక్కడ తిన్నాక అయితే పిచ్చ ఫేవరెట్ అయిపోయాను. మనకి వైజాగ్‌లో ఎంవీపీలో కూడా చాలా బావుంటుంది. నోట్లో పెడితే కరిగిపోతది ఇడ్లీ. అంత బావుంటుంది ఇక్కడిలాగే. నెక్స్ట్ టైమ్ అక్కడికెళ్ళినప్పుడు తీస్తాను నేను వీడియో. ఇంకా మేము ట్రిప్లెస్ ఇడ్లీ చక్కగా తినేసి వేడి వేడిగా సర్వ్ చేస్తారండి. అది నాకు చాలా ఇష్టం. ఎప్పుడు ఏ టైంకెళ్ళినా కూడా మనకు వేడిగా ఇస్తారు ఇడ్లీ. ఇంకా అక్కడ తినేసి ఇంకా హోటల్‌కి వచ్చాము. ఇంకా మా ఆయన ఏదేదో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు, చెప్తున్నారు. సో, కాసేపు అలా లాబీలో టైమ్ స్పెండ్ చేసి 5:30 అలా అయిందండి. అండ్ నాకెంత నచ్చిందో అసలు హోటల్‌లోని సెంటర్‌లో మనకి రెస్టారెంట్ అండ్ చుట్టూ మనకి రూమ్స్ అనమాట. ఈ టైప్ థీమ్ నేనెక్కడా చూడలేదు. చాలా నచ్చింది. అండ్ ఇది నెక్స్ట్ డే అనమాట. మార్నింగ్ 4:30 కల్లా మేము ఫ్రెష్ అయిపోయాము, రెడీ అయిపోయాము. టెంపుల్‌కి వెళ్ళాలని విజయవాడ వస్తే అమ్మవారి టెంపుల్ కంపల్సరీ కదా! సో, వెళ్ళాలని రెడీ అయిపోయాము. మేమెళ్ళింది దసరా టైమ్ అనమాట. ఆల్మోస్ట్ నేను ఇది ఎప్పుడు దసరా టైంలో వెళ్ళామో అప్పుడుదనమాట. ఇప్పుడు అప్‌లోడ్ చేస్తున్నాను. ఇది రూమ్‌లో విఘ్నేశ్వర స్వామి ఆర్ట్ అనమాట. చాలా బావుంది. ఇంక మేము ఏంటంటే ఆ టైంలో టెంపుల్‌లో చాలా రష్ ఉంటుంది కదా! సో, అందుకని చెప్పేసి మాకు తెలిసిన వాళ్ళుంటే వెయిట్ చేస్తున్నాము. అంకుల్ తీసుకువెళ్తా అన్నారు. ఈలోపు నేను అలా వీడియో తీస్తున్నా. చాలా ఖాళీగా ఉంది హోటల్ అయితే. ఎందుకంటే 5:30 కల్లా మేము కిందకొచ్చేసాం లాబీకి. ఎవరుంటారు చెప్పండి. సో, అలాగా అక్కడున్న ఆర్ట్స్ ఇవన్నీ గూడా నేను వీడియో అలా చూస్తున్నాను. నాకు ఎంతవరకు వీలైతే అంతవరకు నేను షూట్ చేశానండి. తీసిందే మళ్ళీ తీశాను. ఇది వెయిటింగ్ లాబీ అనమాట. సో, ఖాళీగా ఉంది. ఎవ్వరు లేరు. ఇంకొక 2 అవర్స్ 7:30 నుంచి మనకి ఫుడ్ స్టార్ట్ అవుతది కదా! కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్. అప్పుడు కూడా తీశాను. అప్పుడింక మనకి రష్ పెరిగిపోతది. మా ఆయన దగ్గర మొబైల్ ఉందంటే ఏది పడితే అది ఇంకా అలా తీస్తూనే ఉంటారు. సో, నేనేదో బ్రౌజ్ చేస్తుంటే తీసేస్తున్నారు. కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. మనకి లెమన్ ట్రీ ఆపోజిట్‌లోని అంబేద్కర్ గారి స్టాట్యూ మనకి పార్క్ ఉందనమాట. ఇంక మేము టెంపుల్‌కి స్టార్ట్ అయిపోయాము. చూసారు కదా! అండ్ ఇక్కడ అన్ని గ్రీన్ కలర్ ఆటోస్ ఉంటాయి. మనకి ఇక్కడ యెల్లో కలర్ కదా! అక్కడ ఎక్కువ గ్రీన్ కనబడతాయి. ఆటోస్ ఇంకా ప్రకాశం బ్యారేజ్. ప్రకాశం బ్యారేజ్ నేను ఈవినింగ్ వ్యూ కూడా తీశాను. అది కూడా చూపిస్తాను. అండ్ టెంపుల్ అనమాట. మొబైల్స్ అయితే మేము క్యారీ చేయలేదండి. పై కొండ మీదకి. ఆ అంకుల్ తెచ్చారు. సో, ఆ అంకుల్ తీసినవి మాకు పంపించారు. సో, అదే అప్‌లోడ్ చేసేసాను ఇక్కడ. కొన్ని పిక్స్ అంకుల్ తీసుకురావడం వల్ల మాకు పిక్స్ వచ్చాయి. చక్కగా అమ్మవారి దర్శనం కూడా చాలా జరిగిందండి. గర్భగుడిలోకెళ్ళాము. చాలా బావుంది. ఇంకా మేము హోటల్‌కొచ్చేసి ఇంక తెలిసిందే కదా! టైం అయితే ఇంకా ఆకలేసేస్తది. ఇంకా కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ చక్కగా తినమండి. ఇక్కడైతే ఫుడ్ అయితే చాలా బావుందండి. ఎప్పుడైనా ఎవరైనా విజయవాడలో మంచి రెస్టారెంట్ రావాలంటే లెమన్ ట్రీ అయితే నేను సజెస్ట్ చేస్తాను. కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ చాలా అంటే చాలా బావుంది. అన్నీ వేడి వేడిగా ఫ్రెష్‌గా చేస్తున్నారు. అండ్ ఇక్కడ అన్నీ కూడా బటర్ మిల్క్, థిక్ షేక్స్ ఇవన్నీ కూడా మనకి బాటిల్‌లో ఇస్తారు. చాలా నచ్చింది. అండ్ జ్యూసెస్ కూడా మనకి ఫ్రెష్‌గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. నేను ఎక్కడికొచ్చినా కూడా బ్రేక్‌ఫాస్ట్ నేనేదో వీడియో కోసం నేను అవన్నీ పెట్టుకున్నాను గానీ, ఇద్దరు తిన్నాము. ఒకళ్ళే కాదు.
దీని తర్వాత ఏంటంటే ఎక్కువ బటర్ మిల్క్ నేను తాగుతాను. చాలా బాగుంది. రాగి మాల్ట్, పాలక్ జ్యూస్, డిటాక్స్ డ్రింక్స్. సో, ఇవన్నీ కూడా చాలా ఇంకా ఆల్మోస్ట్ 2½ అవర్స్ తెలియకుండా టైం అక్కడే స్పెండ్ చేశాము. అండ్ ఇది సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ అనమాట. అంత స్ట్రాంగ్‌గా లేదని చెప్పేసి అన్నారు మా ఆయన. ఇంకా రూమ్‌కొచ్చేసి ఆ రోజు ఈవినింగ్ అనమాట. కాసేపు మేము రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మాల్ ఇక్కడ పీవీపీ స్క్వేర్ మాల్ ఉంటే అది అక్కడికి వెళ్దామని అనుకున్నాము. ఈలోపు ఏంటంటే మన రూమ్ దగ్గర ఇవన్నీ ఆర్ట్స్ అనమాట. యాంటిక్‌గా ఉన్నాయి. చాలా బాగుంది. అండ్ ఇంకొకటి చాలా వెయిట్ ఉందండి ఇవన్నీ కూడా. చూసారు కదా యాంటిక్ పీసెస్ చాలా అంటే మనకి చుట్టూ అలా పెట్టారు. అండ్ చాలా హెవీ వెయిట్ కూడా ఉంది. మా ఆయన తెలిసింది కదా, నేను ఎక్కువ ఎడిట్ కూడా చేయలేదండి. ఎలా ఉంటే అలా పెట్టేశాను. సో, అదే నేను చూస్తున్నాను. ఎక్సలెంట్ ఉందండి. చాలా బాగుంది. యాంటిక్‌గా మనం కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ కూడా ఉంటదనుకోండి. బయట మనకి లేపాక్షి అక్కడ దొరుకుతాయి. ఇంకా నెక్స్ట్ పీవీపీ స్క్వేర్ మాల్‌కైతే వచ్చేసాము. ఇక్కడ మనకి సీఎంఆర్ సెంట్రల్ అలా ఉంటుంది కదా, ఇది 1000 రెట్లు బెటర్ అండి. అదైతే వేస్ట్. మనకు విజయవాడలో మాల్ అంటే ఇది ఫేమస్ అంట. ఇది ఒక్కటే ఉంది మాల్ ఇక్కడ పెద్దది. సో, ఇక్కడ ఏంటంటే నిజం చెప్పాలంటే రైతు బజార్‌లా ఉంది. స్టూడెంట్స్ వస్తున్నారు. రావడం తప్పు కాదు కానీ అక్కడే ఫ్రెష్ అయిపోతున్నారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అక్కడే ఉన్నారు. సెక్యూరిటీ కూడా కష్టపడుతున్నారండి వాళ్ళని బయటికి పంపించడానికి. అంటే నిజంగా వర్త్ అయితే కాదు. అంటే షాపింగ్ మాల్ బాగుంది కానీ ఈ జనాలు స్టూడెంట్స్ లాంటి వాళ్ళు వచ్చి పాడు చేసేస్తున్నారు. ఇంకా వచ్చేసాం కొన్ని పిక్స్ తీసుకొని. ఇంకా అంబేద్కర్ గారి పార్క్ అనమాట. స్టాచ్యూ చూసారు కదా, ఫుల్ ఆఫ్ లైటింగ్స్ ఎంత బాగుందో. ఇది నెక్స్ట్ డే పార్క్కి వెళ్ళాము. సో, అది కూడా షూట్ చేసాను. చూద్దరు కానీ ఇది ప్రకాశం బ్యారేజ్ నైట్ వ్యూ అనమాట. చూసారు కదా. అండ్ కృష్ణ పుష్కరాలు ఇక్కడే జరుగుతాయి. ఆ టైం ఇప్పుడు వాటర్ అయితే లేదు మేము వెళ్ళిన టైంకి. ఇంక ఇక్కడ మనకి స్ట్రీట్ ఫుడ్ ఫేమస్ అని అందరికీ తెలుసు విజయవాడ. ఇక్కడ ఈట్ స్ట్రీట్ అనేది హోటల్ ఆపోజిటే ఉంది. ఇక్కడ రకరకాల బిర్యానీలు, ఫలుదా, మిల్క్ షేక్స్, సో మురి మిక్చర్, ఇంకా మనకి జంక్ ఫుడ్ కావాల్సినవన్నీ దొరుకుతాయి అక్కడ. ఇంకా ఆఖరికి మా ఆయన పాలకొల్లు కుండ బిర్యానీ అనేది తిన్నారు. చికెన్ బిర్యానీ బాగానే ఉంది అన్నారు. అండ్ మన విజయవాడ అంటే ఇంకొకటి ఎంజీ రోడ్, బెంజ్ సర్కిల్. ఇక్కడ మేము అలాగే ఇంకా డ్రైవ్ వెళ్తున్నాము. ఎంజీ రోడ్, షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు మనకి డబ్బులు ఉంటే. మేమైతే అలా ఎక్స్ప్లోర్ చేసి మామూలుగా అలా వచ్చేసాము. మా ఆయనకి నేను బటర్ మిల్క్ అడిగాను. మా ఆయన తెలివితేటలు చూడండి. అక్కడైతే 300, 350 బటర్ మిల్క్ గ్లాస్ అడుగుతారని బయట నుంచి ఒక 10 రూపీస్ బటర్ మిల్క్ లైక్ తీసుకొచ్చి గ్లాస్లో సర్వ్ చేసి నాకు ఇచ్చారనమాట. ఏదైనా ప్రేమగా ఇచ్చారు. సో, ఆ తెలివితేటలు చూడండి. అంతే కదా, మనకి హోటల్ అయితే చాలా కాస్ట్ ఉంటుంది. చక్కగా గ్లాసులు వేసుకొని తాగేసాము. ఈ నెక్స్ట్ డే ఇంకా అంబేద్కర్ గారి పార్క్ అయితే వచ్చేసాము మేము. ఈవినింగ్ 5 అదిగోండి మనం స్టే చేస్తున్న ఎలిమెంటరీ హోటల్ అక్కడే ఉంది. వాకబుల్ డిస్టెన్స్ ఏంటండి మనకి దగ్గరే వచ్చేసి. ఇదంతా పార్కింగ్ అనమాట. చాలా పెద్ద పార్క్ అండి ఇది. మనం వచ్చామంటే ఒక 3 అవర్స్ అలా టైం తెలియకుండా అయిపోతుంది మనకి. మేము 5:00, 4:30, 5కి అలాగా వచ్చాము ఇక్కడికి. అంబేద్కర్ గారి జర్నీ అనమాట. ఆయన పుట్టిన దగ్గర నుంచి అసలు ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదువుకున్నారు, అసలు ఏం చేశారు, అంటే ఇప్పుడు జనరేషన్కి అర్థమయ్యేలాగా చాలా డీటెయిల్డ్గా మనకి మొత్తం కూడా 3D వ్యాక్స్ పెయింట్తో మనకి చాలా నీట్గా చూపించారు ఆర్ట్స్ అవి. చూసారు కదా, చాలా బాగా డిజైన్ చేశారండి. అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా మనకి చూపించారు. నేను ఫుల్ అయితే షూట్ చేయలేకపోయాను. ఎంతవరకు వీలైతే అంతవరకు షూట్ చేశాను. కానీ విజయవాడ ఎవరైతే వెళ్తారో డెఫినెట్గా మీరు వెళ్ళండి. నిజంగా వర్తేనండి. ఆయన గురించి అందరికీ తెలియాలి. ఆయన సాధించినవి అండ్ మన కోసం ఎంత పోరాడారు. సో, ఇదంతా వ్యాక్స్ స్టాచ్యూస్ అనమాట. సో, అవన్నీ కూడా డీటెయిల్డ్ అంబేద్కర్ గారి మొత్తం జర్నీ కూడా మనకి ఉంది ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా ప్లెజెంట్‌గా ఉంది. మనకి గ్రీనరీతోని లష్ గ్రీన్ ప్లాంట్స్‌తో ఎంత బాగా ఉందంటే నేను ఫుల్ అయితే నేను షూట్ చేయలేదు. కానీ అలా చక్కగా మాట్లాడుకుంటూ వెదర్‌ని ఎంజాయ్ చేస్తూ వ్యూని చాలా బావుంది. ఎవరైనా వస్తే మాత్రం డెఫినెట్‌గా వెళ్ళండి. అదే చెప్తున్నాను. ఇంకా నేను మా ఆయన అదిగోండి ఫోన్‌లో చాలా బిజీగా ఉన్నారు. సో, ఈలోపు నేను కొన్ని అలా పిక్స్ తీసుకొని నెక్స్ట్ విజయవాడ అంటే పునుగులు, పునుగులు అంటే విజయవాడ. చాలా ఫేమస్ అండి విజయవాడలోని. మీ అందరికీ తెలుసు చాలామందికి రవి పునుగులు అనమాట. ఇది లొకేషన్ పెట్టుకొని వెళ్ళడానికి మాకు చాలా టైం పట్టింది అక్కడి నుంచి. సో, అక్కడికి ఆఖరికి రీచ్ అయిపోయి టోకెన్ తీసుకొని పునుగులు, వంకాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ, వంకాయ బజ్జీ కాదు మిరపకాయ బజ్జీ టేస్ట్ చేసాము. చాలా బాగుంది. ఎవరైనా వెళ్తే డెఫినెట్గా మీరు ఈ
పునుగులుకైతే వెళ్ళండి, టేస్ట్ బాగుంటుంది. జిమ్ అనమాట. తోకొటే తక్కువ కదా మాకు. సో మా ఆయన చూడండి ఫార్మల్లోనే పెద్ద చేసేస్తున్నారు. మా ఆయనకి ఇది సైక్లింగ్ కొనొచ్చు కదా అంటే రైతు బజార్ జీవీఎంసీ పార్కుల్లో ఉంటే రోజు వెళ్ళి చేయని అంటారు. ఎటకారం ఏం చేస్తాను చెప్పండి, గోదావరిలో మాకుండాలి కానీ మా ఆయనకు ఉంది చూడండి. ఇది నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి, మామూలుగా మేము చేసాము. సో జస్ట్ అలా జిమ్ అంటే హోటల్ అదే ఎక్స్ప్లోర్ చేస్తూ అలా వీడియో తీసాను. ఇది ఒక రెస్టారెంట్ అనమాట, లెమన్ ట్రీలోనే మనకి రిపబ్లిక్ ఆఫ్ నూడిల్స్ రెస్టారెంట్. వ్యూ అది కూడా చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది థీమ్ అంతా కూడా. ఇది కూడా ఆ టైంకి ఇంకా ఎవరు రాలేదు, సో అందుకే ఖాళీగా ఉంది. చైనీస్ కాంటినెంటల్ ఈ ఫుడ్ అంతా కూడా ఇక్కడ మనకి దొరుకుతుంది. ఇది హాల్ అనమాట, ఫంక్షన్ హాల్, టాంజరీన్ ఫంక్షన్ హాల్ అని చెప్పేసి లెమన్ ట్రీలో. ఇది టెర్రస్ అనమాట. ఈ టెర్రస్లో మనకి పూల్ అలాగే ఫ్రెస్కో స్పా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది నైట్ వ్యూ అనమాట, ఇదంతా నేను తీసాను. అండ్ మార్నింగ్ వ్యూ కూడా నేను తీసాను, చూపిస్తాను అది కూడా. అంబేద్కర్ గారు కనిపిస్తున్నారు. ఇదంతా విజయవాడ మనకి సిటీ అనమాట, విత్ ఫుల్ ఆఫ్ లైటింగ్స్. చూసారు కదా ఎంత అందంగా ఉందో, అద్భుతంగా ఉంది. అండ్ ఇది పూల్. అంబేద్కర్ గారి పార్క్ ఈవినింగ్ మేము లైటింగ్ ఉన్నప్పుడు వెళ్ళలేదండి, నార్మల్గా టైంలో వెళ్ళాము. అంటే లైటింగ్ లేని టైంలో వెళ్ళాము, ఇది లైటింగ్తో. సో చెప్పాను కదా, నిజంగా వర్తే, మీరు వెళ్ళండి ఎప్పుడైనా విజయవాడ వస్తే. ఇంకా నెక్స్ట్ డే మేము చెక్అవుట్ అనమాట, ఇంకా రోజు వెళ్ళిపోవడమే. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ వచ్చేసాము చక్కగా. కడుపు నిండా ఏదైనా సరే మనం బ్రేక్ఫాస్ట్ గట్టిగా తినాలండి. సో ఏదో అలా 2 వడ, గ్రీన్ పీస్ ఇడ్లీ. అండ్ చాలా హోటల్స్లో నేను అబ్జర్వ్ చేసింది, ముందు రోజువే మనకి నెక్స్ట్ డే కూడా పెడతాడు కొంచెం కేక్స్ అని ఇవన్నీ, మఫిన్స్. కానీ ఇక్కడ అలా కాదు, మనకి ఎక్కువగా ఏమీ పెట్టరు, కానీ పెట్టింది లిమిటెడ్ అయినా సరే చాలా వేడివేడిగా ఫ్రెష్గా చేసి తీసుకొస్తారు. అది నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే మాత్రం లెమన్ ట్రీ హోటల్ నిజంగా ఎవరైనా సరే కళ్ళు మూసుకొని మీరు వెళ్ళొచ్చు. ఫుడ్ అయితే మాత్రం 10/10 చాలా బాగుంది. ఇక్కడ సౌత్ ఇండియన్ ఇంకా ఫుల్గా తినేసి, సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ మళ్ళీ మా ఆయన చెప్పారు కొంచెం స్ట్రాంగ్గా, నిన్న బాగాలేదు ఈరోజు కొంచెం బాగుండాలి అంటే. నిజంగా బాగుంది కాఫీ. అది చక్కగా తాగేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి మేము మళ్ళీ టెర్రస్ మీదకి వచ్చాము. నైట్ కదా సరిగ్గా పెద్దగా ఏమీ చూడలేదు. సో మార్నింగ్ వచ్చాము. ఈ పూల్ సైడ్ వ్యూ ఇదంతా కూడా తుత్తర మనకు తెలిసిందే కదా. సో అలా కాసేపు ఒక 15-20 మినిట్స్ అక్కడ అలా స్పెండ్ చేసి ఇంకా ఎందుకోనండి విజయవాడ లెమన్ ట్రీ హోటల్ ఎందుకో చాలా కనెక్ట్ అయిపోయాను, వెళ్ళబుద్ధి అయ్యలేదు. సో అలా ఇంకా లిఫ్ట్ నుంచి కిందకు వస్తూ ఇంక వ్యూ మళ్ళీ తీసేసాను నేను. నాకు చాలా చాలా నచ్చింది ఏంటంటే ఇదే ది బెస్ట్ పార్ట్. ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. అండ్ విజయవాడ దాటిన తర్వాత ఇంకా హైవేకి వచ్చేసాక పెద్ద వర్షం అండి. ఇంకా అలా డ్రైవ్ చేసుకుంటే మల్లేపల్లి వచ్చాం. మల్లేపల్లి అంటే మీ అందరికీ తెలిసి ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిపోతున్న ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్. ఇక్కడ మేము కాల్ చేసామండి, కానీ 3:30 వరకు మనకి థాలీ అంత ఫుడ్ అవైలబుల్గా ఉంటుందన్నారు. కానీ మేము వెళ్ళేసరికి 5 అయిపోయింది. సో థాలీ అనేది నాన్ వెజ్ థాలీ ఉంది, వెజ్ థాలీ లేదంట. మా ఆయన అయితే నేను థాలీ తినలేను అని చెప్పేసి ఉమ్మానాల చికెన్ వేపుడే నేను మష్రూమ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకున్నాం. మేము వెళ్ళిన టైమే కరెక్ట్ కాదు, వాళ్ళని ఏం అనకూడదు కానీ యావరేజ్ ఫుడ్. అంటే 5 o'clockకి వాళ్ళు అది చేయడమే గ్రేట్, పర్వాలేదు. కాకపోతే ఏంటంటే ఎక్కువ మసాలాస్ అవి వేయరు, బాగుంది తినేటట్టు. ఇంకా మేము స్వామివారిని కూడా దర్శించేసుకున్నాము. అన్నవరం ఆన్ ద వేలో డెఫినెట్గా స్వామివారిని దర్శించుకుంటే ఇంకా దండం పెట్టుకొని ఇంకా ఇంటికి వచ్చేసరికి 10:30 అలా అయిందనమాట. అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళు వీడియోస్ అబ్బా వీళ్ళు ఇక్కడికి వెళ్తున్నారు అక్కడికి వెళ్తున్నారని షూట్ చేసి చెయ్యాలా అని అనుకుంటారు. ఏం లేదండి, వెళ్ళిన 2 డేసే. కాకపోతే మీకు చూసేసరికి ఏదో రోజు ఎంజాయ్ చేసేస్తున్నాం అనుకుంటారు, అలా ఏం లేదు. ఉన్నది ఒకటే లైఫ్, చక్కగా ఎంజాయ్ చేయండి, పాజిటివ్గా ఆలోచించండి. కష్టాలు అనేవి అందరికీ ఉంటాయి, కానీ ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి, అదొకటే చెప్పగలను. అంతే, ఇలా అయింది మా ట్రిప్. బాయ్.